విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సంపూర్ణ సామాజిక న్యాయం క్రిమిలేయర్తోనే సాధ్యం, అమలు కాకుండా కుట్రలు మొదలైనట. ఆపేందుకు ఎంపీల ప్రయత్నాలు ముమ్మరం. సుప్రీం జడ్జీల వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఇష్టం లేకుండా ప్రత్యామ్నాయం వారే చూపాలి, చట్టరూపం దారిస్తేనే కింది కులాలకు మేలు అని చెప్పి ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణపై మందాకృష్ణ మాదిగ నిన్న మీట్ ద ప్రెస్ పెట్టారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఈయన ఒక 30 సంవత్సరాల పాటు ఒక సామాజిక న్యాయం కోసం, ఒక వర్గానికి ఒక కులానికి జరుగుతున్న అన్యాయం కోసం పోరాటం చేసిండు. అలుపెరగకుండా జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు దానికోసమే. మొత్తానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో దాన్ని సాధించినట్టు అయింది. అనేక పోరాటాలు చేసిండు ఈ 2 తెలుగు రాష్ట్రాలు. పెద్ద ఎత్తున ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయగలిగిండు. ఉద్యమం అంటే మామూలు ఉద్యమం కాదు. కానీ అట్లాంటి నాయకుడు 30 సంవత్సరాలు నిర్విరామంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన నాయకుడు నన్ను మీట్ ద ప్రెస్ పెడితే ఇవాళ తెలంగాణలోనూ కానీ ఏపీలో ఉన్న ఒక్క పత్రికలో బ్యానర్ ఐటమ్ రాలే. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పత్రికల యాజమాన్యాలు ఏమి సామాజిక న్యాయం పాటిస్తున్నాయి, ఏమి ఆలోచన చేస్తున్నాయి? ఇది ఇవాళ పరిస్థితి. కేసీఆర్ మనవడు హిమాంశునో, చంద్రబాబు నాయుడు గారు మనవడు దేవాంశునో తుమ్మితే వార్త రాస్తారు వీళ్ళు. ఒక 30 సంవత్సరాలు జీవితాన్ని త్యాగం చేసి, ఆయన జీవితం మొత్తం త్యాగం చేసి అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మీట్ ద ప్రెస్ పెడితే కనీసం వార్తలు ఇది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. పక్షపాత వార్తాపత్రికలు కాదు, పక్షపాతం చూపట్ల. ఒక దిశ పేపర్లో తప్ప ఎక్కడ బ్యానర్ ఐటమ్ రాలే. ఇది ఇవాళ మన పత్రికలు, పత్రిక యాజమాన్యాలు, వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ పక్షపాతం, వాళ్ళ బూర్జువా మెంటాలిటీ. కేసీఆర్ గారు మనవడో, చంద్రబాబు నాయుడు గారు మనవడో ముడ్డి గడుక్కుంటున్నట్టు వార్త రాత్రిళ్ళు. అది వార్త మనం చూడాలా, మనం వినాలా. తిరుమల కొండపైకి మెట్లు ఎక్కుతుండు చంద్రబాబు నాయుడు గారు మనవడు, అది మనకు వార్త చదవాలి. వీళ్ళు ఇది జరుగుతుంది ఇలా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా పేరుతోని చేస్తున్న కుల వివక్ష ఇది. స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల క్రితం మొదలైన ఉద్యమం సుప్రీంకోర్టు ద్వారా సాకారమైంది. ఇక వర్గీకరణ పూర్తి ఫలాలు అందాలంటే క్రిమిలేయర్ విధానం తప్పదు. ప్రభుత్వాలు, పార్టీలు విధానాన్ని తీసుకుంటే ఇది సాధ్యమే. లేకుంటే ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన కుటుంబాలు, కులాలే ఇకపై ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇప్పుడే లొక్కలొక్కలు మొదలయ్యాయి. క్రిమిలేయర్ అంశాన్ని నేను తెరపైకి తేగానే 100 మంది ఎంపీలు దానికి అడ్డుపడ్డారు. దాన్ని అమలు చేయొద్దంటూ ప్రధానిని కలిసి మెమోరాండం సైతం సమర్పించారు అని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. దిశకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారట. ఫలాలు పొందేందుకు మరో పోరాటం తప్పదు, ప్రాణం ఉన్నంత వరకు ఈ కండువా వదలను. దీంతో దిశతో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగని ఆయన చెబుతుంటే ఎస్సీ వర్గీకరణ ఒకటే కాదు, క్రిమిలేయర్ పాటించాలి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎస్సీల రిజర్వేషన్ ఫలాలు అందుకొని అత్యంత ఉన్నతమైన శిఖరాలకు పోయిన కుటుంబాల నుంచి మళ్ళా ఆ రిజర్వేషన్ అందుకుంటున్నారు తప్ప కింది వర్గాలు మళ్ళా చెప్పులు గుట్టే దగ్గర ఉన్నారు, డప్పులు వాంచే దగ్గర ఉన్నారు. అది పోవాలంటే క్రిమినల్ రావాలని ఆయన ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటనతో దేశంలో ప్రకంపనలు వచ్చినాయి. మొత్తం ఎంపీలు పోయి ప్రధానమంత్రికి మెమోరాండం ఇచ్చారు, ఎట్లా పెడతారు క్రిమిలేయర్ అని. ఎందుకంటే వాళ్ళందరూ క్రీమ్ బ్యాచ్, వాళ్ళే ఉపయోగించుకున్నారు. మళ్ళీ మా పిల్లలు, మా మనవాళ్ళు, ముత్త మనవాళ్ళు అంతా ఉపయోగించుకోవాలి తప్ప కింద వర్గాలు ఎందుకు వస్తాయని ఒక స్వార్థం అన్నట్టు. ఇది ఒక వార్త. అనాథ శవాలతో వ్యాపారం చేసినట్టు వీడు దొంగ. అనాథ శవాలతో వ్యాపారం చేసినట్టు వీడు మళ్ళా ఎవడీడు ఆర్జీకర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గాడు. వీడు నేను హత్య కాదు, అది ఆత్మహత్య అని చెప్పిండు. వీడు దొంగ వ్యాపారాలు చేసేవాడు కాబట్టి అది చెప్తున్నామట. సిరంజీలు డిస్పోజల్ సామాగ్రి రీసైక్లింగ్ అట. పరీక్ష తప్పిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు. అవినీతి ఉచ్చులో ఆర్జీకర్ ప్రిన్సిపల్ సందీప్ కలకత్తా ఘటన కేసులో ఆయన విచారించిన సిబిఐ పొంతనలేని సమాధానం చెప్పడంతో లై డిటెక్టర్కు సిద్ధం చేశారట. వాడేం చెబుతాడు? పొంతన ఉంటుంది వాడికి. దొంగ అయితే వాడు శవాలతోనే వ్యాపారం చేసేవాడు నిజాలు చెప్తాడు. వాడన్నా అనాథ శవాల హాస్పిటల్కి వస్తే వాటిని తీసిపోయి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అమ్ముకునేదట. ఎక్స్పెరిమెంట్లకి కొంటారు శవాలని.
ఇది అమ్మినోడు శవాల మీద పేలాలు ఏడుకోవడం అంటే ఇదే. చిరంజీవులు డిస్పోజల్స్ వాటిని రీసైక్లింగ్ చేసేటట్టు ఈడ వ్యాపారం అది. వీడికి అందుకే అత్యాచారం జరిగిన హత్య కింద కనపడాలి, ఆత్మహత్య కింద కనపడదు వీడికి. ఇది ఒక వార్త. RRRపై రేవంత్ స్పీడ్ పెంచిండట. స్పీడ్ పెంచాల్సింది దీనికి కాదు నాయన, మీరు పెంచుతున్న పెన్షన్లు వృద్ధులు వికలాంగులు ఎదురు చూస్తారు. 4,000 పెన్షన్ ఎప్పుడు వద్దాను, దానికి స్పీడ్ పెంచండి. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాను నేను వస్తే అన్నావు, 9 నెలలు అయింది, 3 లక్షల మంది దరఖాస్తులు పెట్టున్నారు. వాళ్ళ దానిపైన స్పీడ్ పెంచండి. మీరు పెంచాల్సింది రైతుల దగ్గర భూములు తీసుకొని RRR తొందరగా ఏర్పాటు చేయండి, కాదు వద్దంటలే. దానికోసమే మీ దృష్టి అంత ఉండొద్దు. మీ స్పీడ్ అంతా దేనిపైన ఉంది? స్కిల్ యూనివర్సిటీ, ఇది RRR, ఫార్మా సిటీ, ఇంకేంత 4th సిటీ, ఈ సిటీల పైన ఉంది. కానీ మీకు ఓట్లేసి గెలిపించిన రైతులపైన, మహిళలపైన, వృద్ధులపైన మీ స్పీడ్ లేదు. ఎదురు చూస్తాను ఇవాళ రైతు భరోసా కోసం ఎదురు చూస్తాను, దానిపైన స్పీడ్ పెంచండి. రైతులు ధరణిలో దరఖాస్తు చేసుకొని రైతులు ఎదురు చూస్తాను, దానిపైన స్పీడ్ పెంచండి. ఇది వదిలేసి RRR పైన స్పీడ్ పెంచండి. ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయబట్టండి, డైలీ రివ్యూ అట. దీనిపైన ప్రగతి పైన కాదు కానీ ధరణి పైన రోజువారీ సమీక్ష చేయండి. రైతు భరోసా పైన రోజువారీ సమీక్ష చేయండి. రైతు రుణమాఫీ ఆగమాగమ గందరగోళం అయోమయం ఉంది, దానిపైన రోజువారీ సమీక్ష చేయండి. రోజువారీ కాదు, ఒకరోజు చేసినా చాలు. రైతు రుణమాఫీ పైన ఒకరోజు సమీక్ష చేస్తే మొత్తం సమస్యల పరిష్కారం అయితే బ్యాంకుల ముందు రైతులు పడిగాపులు కాసే పరిస్థితి ఉండదు. కానీ మీరు RRR, స్కిల్ యూనివర్సిటీ, ఫార్మా సిటీ, 4th సిటీ, ఇంకొక రోజు అయితే 5th సిటీ, ఈ కథల మీద ఉంది. కానీ ఇది కాదు. ఇది ఒక వార్త. మృతదేహానికి కుల బహిష్కరణ అట. ఉల్లంఘించిన వారికి 5,000 జరిమానా. కుల పెద్దల తీర్పు. సిద్దిపేట జిల్లాలో అమానవీయ ఘటన. సిద్దిపేట జిల్లాలో మనిషి బతికుండగానే కుల బహిష్కరణ అంటే చచ్చిపోయాక గొడవ అని ప్రశాంతంగా మనశ్శాంతిగా చనిపోనిచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనం ఏ సమాజంలో ఉన్నాం? మనిషి సంఘజీవి. ఇట్లాంటి సంఘజీవి అయిన మనిషికి కుల బహిష్కరణ, మళ్ళీ బయట కులాలు కాదు, ఎవరైతే చనిపోయారో ఆ కులం వాళ్ళే బహిష్కరణ చేశారట. మా కుల కట్టుబాట్లకి వినలేదు, మేము చేసిన పంచాయతీ వినలేదు కాబట్టి మొత్తం ఎవరు కూడా ఆ ఊర్లో ఆ కులంలోంచి వాళ్ళ ఇంటికి పోవద్దు, దహన సంస్కారంలో పాల్గొంటే 5,000 ఫైన్ అట. సిద్దిపేట జిల్లాలో జరిగింది ఇది. అంటే మీరు చెప్పిన పంచాయతీ, మీరు చెప్పిన భూతగాథ, మీరు చెప్పిన సెటిల్మెంట్ వినలేదని మీరు ఈ పరిస్థితి అంటే మరి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, వ్యవస్థలు ఉన్నది దేనికి? ఈవెన్ కోర్టుకు కూడా లేదు కదా అధికారం. మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పిందే రూల్ అని చెప్పట్లేదు కదా. సాక్ష్యాలు, చట్టాల ప్రకారం కోర్టులు తీర్పెత్తాయి. మీరెవరు? ఇట్లాంటి కుల బహిష్కరణలు, చనిపోయిన శవాన్ని కూడా కుల బహిష్కరణ చేయటువంటి ఇంత దుర్మార్గం, వీళ్ళపైన కేసులు పెట్టాలి వాస్తవంగా. ఇక భయం అంటే ఎట్లా ఉంటుంది, చట్టం అంటే ఎట్లా ఉంటుందో చూపించాలి. 5,000 జుర్మానా వేస్తానన్నారట ఎవడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే పాపం నిండు దుఃఖంలో దాన సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి. మన సంఘజీవులు, సంఘంలో ఉన్నామా, మనుషులమా, భూమి మీదనే ఉన్నామా, రాక్షసులమా మనం అనే పరిస్థితికి వచ్చింది. ఇగో ఇది చూస్తే కుల బహిష్కరణ చేశారట మృతదేహానికి. ముందుగా అనుమతులు పరిశీలించండి, ఆ తర్వాతే కూల్చివేతపై నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు నో స్టే. హైడ్రాకున్న చట్టబద్ధత పైన ప్రశ్నలు. తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా. నాకు ఫామ్ హౌస్ లేదు, నా స్నేహితుడిది లీజుకు తీసుకున్నా అని కేటీఆర్ శుద్ధపూస మాటలు ఇవాళ చెప్తుండు. ఈ శుద్ధపూస మాటలేదో నువ్వు అయ్యాలనే రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేసిండు నా ఇంటి పైన అని కేసులు పెట్టి జైలుకు పంపినావు కదా. అయ్యాల నాది కాదు ఫామ్ హౌస్, నా దోస్తుదే, కాకపోతే నేను అందులో ఉంటున్నా అని చెప్పుంటూ పోయేది. ఇవాళ నాది కాదని సింపుల్గా అంటున్నావు. సరే నీదా కాదా పక్కన పెడితే కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ భయాందోళనలో ఉన్నావు, కూల్చుతారేమని భయానికి. ఈ హైడ్రా పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టుకు పోయింది ఇదే కేసు. కోర్టు కూడా చాలా సూటిగా ప్రశ్నించింది. వాస్తవంగా హైడ్రా వ్యవహార శైలి కూడా బాగలే. హైడ్రా అనేది అసలు దానికి ఉన్న చట్టబద్ధత ఏంది, లీగల్ శాంటిటీ ఏంది, స్టాట్యుటరీ శాంటిటీ ఏంది, ఏది లేదు. అడ్డగోలుగా జేసీబీలను, ప్రొక్లైన్లు, బుల్డోజర్ తీసుకుపోతాను, కూలిపోతాను. ఒక ఇంటి దగ్గర పోయి ఇంటిని కూల్చాలంటే మీకున్న అనుమతులు ఏంది అనేది అడగాల. కనీసం నోటీస్ లేదు, వితౌట్ నోటీస్ డిమాలిషన్. ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణమైన పరిస్థితి. అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కొనుక్కున్న వాళ్ళే కూలుతున్నారు, బడాబాబులు కూలట్లే. వాళ్ళ కోర్టుకు పోయే అవకాశం ఇస్తారు. ఇగో కేటీఆర్ ఉదాహరణ.
కేటీఆర్ కోర్టుకు పోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ప్లాట్లు కొనుక్కొని ఈఎంఐలో ఉంటున్న వాళ్ళే కూల్చిపడేశారు, కుప్పకూల్చారు. వాళ్ళకి కనీసం ఎట్లా కొన్నారో, కొనుక్కున్నదా, ఇది ఆక్రమించారా, కబ్జా చేశారా, కొనుక్కుంటే మీ డాక్యుమెంట్స్ ఏంది, దానికి ఉన్న పర్మిషన్స్ ఏంది అని చూడాలిగా, చూడరు. ఎందుకంటే అవన్నీ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా, గ్రామ పంచాయతీ ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, సబ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీగా పే చేశారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చూస్తే మనం కూల్చలేవని కూల్చుడు మొదలుపెట్టారు. ఈ హైడ్రా వెనక ఎవరినో భయపెట్టడానికి హైడ్రాను ఉపయోగించుకునే సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు. హైడ్రాకు అసలు చట్టబద్ధతే లేదని ఒక వాదన జరుగుతుంది. ఏం చట్టబద్ధత ఉంది అంటే హైకోర్టు కూడా సూటిగా అడిగింది, మీకున్న చట్టబద్ధత ఏంది? ఒక డిపార్ట్మెంట్ ఏమో ఇల్లు కట్టుకోండి అని పర్మిషన్ ఇస్తుంది, ఒక డిపార్ట్మెంట్ ఏమో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తుంది, ఇంకో డిపార్ట్మెంట్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తుంది. మీరు వచ్చి కూల్స్తారా? ఈ డిపార్ట్మెంట్లను తెలంగాణ ప్రభుత్వ పరిధిలో లేవా? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తేనే పర్మిషనా? అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇస్తే పర్మిషన్ కాదా? మీరు పర్మిషన్లు ఇస్తారు, లేఅవుట్ పర్మిషన్లు ఇస్తారు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తారు, ఫీజులు పే చేయించుకుంటారు, వాళ్ళు కట్టుకున్న తర్వాత మీరు కూల్పేస్తారు. ఇది వాస్తవంగా అన్యాయం. దీంట్లో అసలు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. ఎవరైనా కోర్టుకు పోతే అసలు హైడ్రా అనేదే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితుంది. కానీ ఎందుకు కోర్టుకు పోవడం తెలియట్లేదు. కోర్టుకు గిట్లా పోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, వాళ్ళ దగ్గర ఉన్న అనుమతులను తీసుకొని కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలు వేసి హైడ్రా కమిషనర్ని కోర్టుకు వెళ్తుంది. ఏంది అడ్డగోలుగా కూల్చేస్తాను, వాళ్ళకి ఏమున్నాయో అడగట్లే. ఇది ఇవాళ ముందుగా పరిశీలించండి, అనుమతులు ఏమున్నాయో చూసిన తర్వాతనే మీరు చేస్తామని చెప్పి అంటుంది. దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఈలోపు ఓటర్ల జాబితా ఫైనల్. రిజర్వేషన్లో సైతం కొలిక్కి, బీసీ రిజర్వేషన్ల పెంపైన సమాలోచనలు. ప్లాన్ ఏ, బి రెడీ చేస్తున్న ఆఫీసర్లు. ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధుల కట్టు. ప్లాన్ ఏ, బి అట ఏం లేదు, ఏ లేదు, బి లేదు. రిజర్వేషన్లు ఇయ్యరు. బీసీలకి 42% రిజర్వేషన్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు, సమగ్ర కులగన్న చేసి. అది ఎత్తేసే కార్యక్రమం చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇస్తామని చెప్పింది. 17 ఎంపీలకి 17x2 34 సీట్లు ఇవ్వలేదు. అక్కడ ఎన్నిపోటు పొడిచారు బీసీలకి. ఇగో ఇక్కడ మళ్ళీ ఎన్నిపోటు పొడబోతాను. ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నిపోటు పొడిచారు, స్థానిక సంస్థల్లో ఎన్నిపోటు పొడటానికి ప్లాన్ ఏ అట, బి అట. ఏ ప్లాన్ వేసినా దేనికి మీరు వేసే ప్లాను? బీసీలకి ఎన్నిపోటు పొడటానికి వేసే ప్లాను అనేది ఇలా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తాను. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్క అడుగు కూడా ముందుకేలా. RRR గురించి అయితే రోజు సమీక్షలు చేయండి, స్పీడ్ పెంచండి అంటున్నాం. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి స్పీడ్ ఎందుకు పెంచరు మరి మీరు? మనం ఇచ్చిన హామీ స్పీడ్ పెంచండి అని చెప్పాలిగా, చెప్పట్లే. దేనిపైన స్పీడ్ పెంచుతుండు? ఎన్నికలు తొందరగా పెట్టండి, రిజర్వేషన్ల తర్వాత సంగతి అనే దానిపైన స్పీడ్ పెంచండి. దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు అవుతుంటాయట. మొత్తానికైతే బీసీలకి ఒక పెద్ద కత్తితోనే ఎన్నిపోటు పడుతున్నారు అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థమైంది. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు లేవు, సాంకేతిక కారణాల వల్ల కొందరు కాలేదు, దరఖాస్తు చేసుకుంటే వారికి మాఫీ చేస్తాం, ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతుండు. ఎలాంటి ఆంక్షలు అయితే లేవు, కానీ ఆడ మరి రోజు బ్యాంకులు చుట్టూ తిప్పుతున్నారు. ప్రతిపక్షాలు చిల్లర కామెంట్లు చేస్తే చేయొచ్చు, కానీ రైతులు అడుగుతున్నారు, చెప్పండి, రైతులు దానికి సమానం. రైతులు రోజు బ్యాంకుల చుట్టూ గుమ్మిగూడి బ్యాంకుల్ని నిలదీస్తున్నారు, దానికి సమానం చెప్పండి. ఇది వార్త. దేవుళ్ళ దర్శనానికి హరీష్ రావడం, రుణమాఫీపై సీఎం మాట తప్పినందుకు పాప పరిహారం కోసం ప్రత్యేక పూజలు. వరుసగా అన్ని దేవాలయాలకు నేడు యాదాద్రికి పోలీస్ శాఖ సమస్యలు పరిష్కరించాలని బహిరంగ లేఖ. దేవుళ్ళ దగ్గరకు పోతున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్న దేవుడి పైన ఒట్టు పెట్టిండు, ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ చేస్తామని. 100% కాలేదు కాబట్టి ఆ పాపం తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి కొట్టుకోకుండా పాప పరిహారం కోసం పోతున్నాడు. నువ్వు కాదు పోవాల్సింది, ఎవరైతే ప్రమాణం చేసిండో ఆయన పోవాలి పాప పరిహారానికి. నేను తప్పు చేసినా 2 చెంపలు వేసుకొని దేవుడు ముందు మొక్కుంటే పాప పరిహారం అయింది, కానీ మీరు పోతే ఎట్లయింది? ఇది ఒక వార్త. వేధిస్తున్నాడని భర్తను చంపిందట భార్య. భార్య చేతిలో భర్త హతం అయిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సిఐ దుర్గా రామలింగం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం అస్సాంకు చెందిన అలీ హుస్సేన్ లస్కర్ అటవాడు. భార్య ఇక వేధింపులు తట్టుకోలే చంపడేసింది డైరెక్ట్గా.
ఇది దిశకు సంబంధించి. వీడు 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిండట. వీడు దుర్మార్గుడు. సిద్దిపేట 3 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్ వద్ద నేపాల్కు చెందిన వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తూ భార్య మనవరాలుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న అపార్ట్మెంట్లో పెయింటింగ్ పనిచేస్తున్న యూపీకి చెందిన అజయ్ అనే వ్యక్తి వాచ్మెన్ మనవరాల్ని ఆడిస్తానని చెప్పి తన రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. 3 ఏళ్ల పాపట. వాడు అసలు మనిషి పశువా, అన్నం తింటాడా గడ్డి తింటాడా? 3 ఏళ్ల అమ్మాయి. ఇది వాడు నేపాల్ నుంచి వచ్చిండట, లైంగిక దాడి చేసిండట. మరి వాడిని పట్టపోయి లోపటేయాలి. ఇక హోంవర్క్ చేయలేదని బాలికను కొట్టిన టీచరు. ఏం టీచర్లు, ఏం పద్ధతుల్లో ఏం హోంవర్క్ చేయలేదని తల వాలగొట్టింది. మీరు వాళ్ళు చదువుకున్న వ్యవహారమా? ఏమైనా సైకాలజీ తెలుసా పిల్లలు లేదా? హోంవర్క్ చేయలేదని బాలికను టీచర్ కొట్టిన ఘటన జగిత్యాల టీఆర్ నగర్లో చోటు చేసుకుంది. 2వ తరగతి చదువుతుందట. బాలికపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కొట్టిండు. దీంతో బాలిక చెవి పోగు కుచ్చుకొని చిన్నపాటి గాయమయ్యి రక్తం కారింది. విషయం తెలుసుకున్న పేరెంట్స్ సదరు టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం బాలికను ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై ఉపాధ్యాయుడిని వివరణ కోరగా హోంవర్క్ చేయకపోవడంతో ప్రేమపూర్వకంగానే చెంపపై తట్టినానని, అయితే చెవి పోగు చర్మానికి గుచ్చుకొని రక్తం కారని ప్రేమపూర్వకంగా కొట్టిండట. అంటే కొట్టడంలో 2 ఉంటాయి, ప్రేమపూర్వకం ఉంటుంది, మామూలు ఉంటుందేమో. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి వెలుగు పేపర్. ఏపీలో పేలిన రియాక్టరు 18 మంది మృతి, మరో 50 మంది గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ప్రమాద సమయంలో కంపెనీలో 380 మంది ఉద్యోగులు. పేలుడు దాటికి కూలిన ఫస్ట్ ఫ్లోరు స్లాబు శిథిలాల కింద కార్మికులు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో ఘటన. ఎసెన్సియా ఫార్మా అనే దాంట్లో రియాక్టర్ పేలి దాదాపు 18 మంది మృతి చెందారు. నిన్న ఇవాళ ఇంకా 20కి పెరిగింది అంటున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దందా ఉంది. ఫార్మా కంపెనీలు కనీస ప్రమాణాలు పాటించకుండా, కనీస ఫైర్ మెజర్మెంట్ తీసుకోకుండా, లేబర్ యాక్ట్లు ఫాలో కాకుండా, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్స్ ఫాలో కాకుండా అడ్డగోలుగా అడ్డందిడ్డంగా కంపెనీలు పెట్టడం, లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం. అవసరమైతే కలిసే కుక్కకు ఒక కండ వేసినట్టు అధికారులు వస్తే ఒక కండ ఇసిరేయటం, వాళ్ళ మేనేజ్ చేయటం. ఇది పరిస్థితి. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అనేక ఫార్మా కంపెనీలని రోజు ఏదో ఒక దగ్గర ఏదో చిన్నదో పెద్దదో ఘటన జరుగుతూనే ఉంటుంది. చేపల జుట్టి శవాలని ఇంటికి పంపించే పరిస్థితి. శవాలని కనీసం చెప్పరు ఎట్ట చనిపోయింది. ఇది ఇలా జరుగుతున్న పరిస్థితి. ఫార్మా ఇండస్ట్రీ పైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. ఎందుకు తీసుకోవు? ఎలక్ట్రల్ బాండ్లు, చందాలు, ఎలక్షన్ ఫండ్లు, వీటికి ప్రలోభపడి రాజకీయ పార్టీలు చర్యలు తీసుకో, ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా. అందుకే ఇలా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సామాన్యులు జాబు చేస్తే కానీ బతకలేని కుటుంబాలు ఇవాళ బజారున పడే పరిస్థితికి ఈ మన వ్యవస్థలు తీసుకొచ్చినాయి. మన దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీ అథారిటీ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు? లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లు కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ డిపార్ట్మెంట్లు అంది పెట్టింది ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవడానికి. కానీ వీళ్ళు లంచాల మత్తులో మంచిగా నిద్రపోతుంటే వాళ్ళు ప్రాణాలని గాలిలో కలుపుతున్నారు ఫార్మా కంపెనీలు. ఇది ఇలా జరుగుతుంది. 18 మంది అట పాపం గాలిలో కలిసిపోయిన ప్రాణాలు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేం. కూల్చివేతలు ఆపాలంటూ కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి పిటిషన్. ఫామ్ హౌస్ నిర్మాణానికి 2014 సర్పంచ్ పర్మిషన్ ఇచ్చారని వెల్లడి. 2019లో ఫామ్ హౌస్తో పాటు పక్కనే 3 ఎకరాల 30 గుంటలు కొన్నట్లు ప్రస్తావన. చట్ట ప్రకారం హైడ్రా ముందుకు వెళుతున్నదన్న ప్రభుత్వం ఫామ్ హౌస్ నిర్మాణానికి సర్పంచ్ పర్మిషన్ చెల్లదని వ్యాఖ్య. స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు పర్మిషన్లన్నీ పరిశీలించాలని, నోటీసులు ఇవ్వాలని హైడ్రాకు ఆదేశం ఇచ్చింది. ఇది హైడ్రా ఇప్పటివరకు కూల్చిన దాంట్లో దేనికి నోటీసులు ఇవ్వలే. ఇప్పుడు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. ఇప్పటి నుంచి కూల్చేదానికి నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ. వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎవరని అడగాలి, మీకు ఏం పర్మిషన్లు ఉన్నాయి ఎట్లా అని. మొత్తం పర్మిషన్లు ఉన్నాయి ఉంటాయి. వీళ్ళు కూల్చే బిల్డింగ్లన్నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినవి ఉన్నాయి. జిహెచ్ఎంసీయా, హెచ్ఎండియా, గ్రామ పంచాయతీయా ఎవరో ఒకళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చాకనే కట్టుకున్నారు. పర్మిషన్ ఇచ్చాక కట్టిన తర్వాత వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటుంది ప్రభుత్వం, స్టాంప్ డ్యూటీ తీసుకుంది ప్రభుత్వం. ఇవన్నీ తీసుకున్నాక
మీరు ఎట్లా తప్పు అంటారు? అంటే మీరు ఇచ్చిన పర్మిషన్లే, మీరు ఇచ్చిన అనుమతులే మీరు తప్పు అనే పరిస్థితికి వచ్చినప్పుడు కూల్చారా? అంటే మీరు ఇచ్చిన అనుమతులే తప్పు అయినప్పుడు అంటే ప్రభుత్వమే తప్పు చేసినట్టు కదా. ఇవాళ ఇది వాస్తవంగా అందుకే నోటీసులు ఇవ్వట్లేదు. నోటీసుకి ఇట్లా ఇస్తే కోర్టుకు పోతే హైడ్రా అనే సంస్థకి కమిషనర్కి మొట్టకాయలు పడతాయి. మీకున్న లీగల్ శాంటిటీ ఏంది? మీరే ఒక డిపార్ట్మెంటు, తెలంగాణ ప్రభుత్వంలోని ఒక డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది, ఇంకో డిపార్ట్మెంట్ పోయి కూలుస్తుందా? అంటే ఆడుకుంటున్నారా ప్రజలతోని అనేది హైకోర్టు అడిగింది గ్యారెంటీ. కాబట్టి నోటీస్ అయితే ఇవన్నది స్టే ఇవ్వలేదు. కానీ జియో 99 ప్రకారం హైడ్రా ముందుకు వెళ్ళాలని చెప్పింది. మరి అసలు హైడ్రాకి రేవంత్ రెడ్డి గారు పని పురమాయించి నువ్వు ఇది దేశపై బుల్డోజర్లు పెట్టి కూల్చానడా? మరి దాంట్లో అసలు ఏమైనా నిబంధనలు ఉన్నాయా? చట్టం ఉందా? దాంట్లో చట్ట ప్రకారం ఉందా అనేది ఇప్పుడు తెలవాల్సి ఉంది. ఆ ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ మొత్తుకుంటున్నాం. కబ్జాల వివరాలు కోర్టుకు ముందే ఇవ్వండి, కబ్జాల వల్ల నష్టాలేంటో తెలిసేలా రిపోర్ట్లు అందజేయాలి. జియో 111 గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను ప్రస్తావించాలి. GIS డిజిటల్ మ్యాపింగ్తో అక్రమ నిర్మాణాలను గుర్తించాలి. అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలట. కబ్జాల వివరాలు కోర్టుకు ముందే ఇవ్వండి. ఏమి ఇస్తారు వాళ్ళు? కబ్జాల వివరాలు నిజంగానే ఎప్పుడు ఇవ్వాలి? కబ్జా అయినప్పుడు ఇవ్వాలి. కబ్జా అయ్యి వాళ్ళు ఇల్లు కట్టుకొని మొత్తం ఉంటుంటే ఇప్పుడు వివరాలు ఇవ్వంటే ఏమిస్తారు? అది FTL బఫర్ జోన్లో ఉందా చూసుకోకుండా అడ్డగోలుగా ఇవాళ పర్మిషన్ ఇచ్చా. ఇవాళ మీరు పోయి కూలుస్తాను. పర్మిషన్ ఇచ్చినోడు ఎట్టు ఇచ్చిండు? వాడిని పట్టుకొని జైలు వేయాలిగా. అపార్ట్మెంట్లు కట్టి అమ్మినోడు ఎట్ట అమ్మిండు? వాడిని పట్టుకొని జైలు వేయాలిగా. వేయరు. ఇన్ఫార్మర్ పేట మహిళ హత్యట. నక్సలైట్ల ఇన్ఫార్మర్ పేరుతోని ఒక మహిళను హత్య చేశారట. మృతురాలు మావోయిస్టు మాజీ కమాండర్ నీల్సో అలియాస్ రాధా. ఆమె విప్లవ ద్రోహి అని AOB జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ చెప్పింది. 9 రోజుల్లో 3 హత్య అట. భద్రాద్రి జిల్లా చెన్నాపూర్లో చంపేసిన మావోయిస్టులు. మావోయిస్ట్ పార్టీలోకి ఆకర్షితులైపోయిందట. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అమ్మాయి రాధా అని ఆమె ఇన్ఫార్మర్ అనే అనుమానంతో వాళ్ళే చంపేసి రోడ్డు మీద పడేసిపోయారు. ఆమె ఉద్యమ ద్రోహి, విప్లవ ద్రోహి అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. బోగస్ కృష్ణపట్టె భూములను చెరబట్టిన అక్రమార్కులు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ దగ్గర ఉండే తిరుమలగిరి మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు ఇచ్చారట. రాజకీయ నేతల అండదండలు, అధికారుల సహకారంతో భారీగా అక్రమాలు. ప్రైవేటు ప్రభుత్వ భూములకు సంబంధించి ధరణిలో అనర్హుల పేర్లు నమోదు. వారికి ఏటా 3.5 కోట్ల రూపాయల రైతు బంధు వస్తుందట. ఇది మన ప్రభుత్వాలు చేసే వ్యవహారం. బోగస్ పట్టాలు ఓడిచ్చిండు, రెవెన్యూ వాడు ఇస్తాడు, మళ్ళీ వీళ్ళు పోయి కోల్స్తారు రేపు. ఇగో GHMCలో జరిగే హైడ్రా సంగతి అదే. మీరే పట్టాలు ఇస్తారు, మీరే పర్మిషన్లు ఇస్తారు, కట్టుకున్నదాకా చూస్తారు, కట్టుకుంటారు, ఉంటుంటే ఇలా పోయి కోలుస్తారు. ఇక ఈ బోగస్ పట్టా తీసుకుంది కాక ప్రభుత్వం నుంచి 3.5 కోట్లు ఏటా లబ్ధి పొందుతున్నారట. 3.5 కోట్లు బోగస్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందంటే ప్రభుత్వం తప్ప వాళ్ళకి తప్ప? ఇగో ఇది మన రైతు బంధు కథ. బోగస్ కృష్ణపట్నాలట. బంగారు తెలంగాణ రాలేదు, ప్రజాపాలన రాలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతుండు. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కిషన్ రెడ్డి ధ్వజం. ఈ 2 పార్టీల కారణంగానే అభివృద్ధి కుంటుపడింది. రుణమాఫీ పూర్తిగా చేయకుండా మోసం చేశారు. స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ పోటీ చేస్తాట. ఇది ఆయన చెప్తుండు. బంగారు తెలంగాణ ఆయన అన్నాడు కేసీఆర్, వీళ్ళు వచ్చి ప్రజాపాలన అండి, రెండిట్లో ఏది లేదు ఉటిదే అని చెప్తుండు. అన్నదాతలు ఆగం కావద్దు, అధికారులు మీ ఇంటికి పంపిస్తున్నాం, లోపాలను సరిచేసి రుణమాఫీ చేస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్నదాతలు ఆగం కావద్దు, ఆల్రెడీ ఆగం అన్నారు. ఆగం కావద్దంటే మీరు జీవోలు కరెక్ట్ చేయాలి. రుణమాఫీ కోసం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తారు రైతులు. రుణమాఫీ కోసం రైతుల ఆందోళన. కామారెడ్డి కలెక్టరేట్ మంది 100 మంది. ఆగం కావద్దని మీరు చెబుతారు. ఆగం కావద్దంటే మీరు ఒక జీవో ఇవ్వాలి. వాళ్ళని ఎట్లా అర్హులను చేస్తారో ఇయ్యరు, మళ్ళీ ఆగం కావద్దు అంటారు. ఎట్లా ఇది? ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం.
రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం. 2 లక్షల వరకు రుణాలను రైతుల నుంచే 5 కేటగిరీలో వివరాల సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు రుణమాఫీ పైన ఫిర్యాదులు అయితే తీసుకుంటున్నారట. ఇది ఒక వార్త. ఘోరం, 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. ఎసెన్సియా కంపెనీలో రసాయనం లీకు. ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడిన ద్రావకం ఉష్ణోగ్రతకు ఆవిరై మేఘాలుగా సాల్వెంటు. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజను. కుప్పకూలిన స్లాబు గోడ. కార్మికులు అహాకారాలట. చెల్లాచెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందట. ఇది ఒక వార్త. రహస్య కెమెరాలతో మహిళలు మరియు పిల్లల నగ్న వీడియోలు. అమెరికాలో ఓ భారతీయ డాక్టర్ దుర్మార్గం. స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి. వేల సంఖ్యలో బాధితులు. నిందితుడి అరెస్ట్ చేశారట. రహస్య కెమెరాలతో మహిళల్ని పిల్లల్ని నగ్న వీడియోలు తీసినట అమెరికాలో భారతీయ డాక్టర్ అట. వీడు మళ్ళీ డాక్టరు. మరి వీడికి ఏం కాలం వచ్చింది? ఈడేం డాక్టర్? స్వయంగా వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది. వీడి కాడ కొన్ని వందల వీడియోలు ఉన్నాయట. హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చిన మహిళల్ని, పిల్లల్ని, ఆడపిల్లల్ని నగ్నంగా వీడియోలు తీయటం, ఆ వీడియోలను చూసి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారాలు చేయటం వీడి పని. ఇది వీడి వృత్తి డాక్టర్ కాదు, వీడి వృత్తి అదే అనమాట, బ్లాక్మెయిలింగ్ వృత్తి. వీడు మళ్ళీ అమెరికా పోయినా వీడు బుద్ధి మారలే. అమెరికాలో కూడా ఈ తతంగాలు చేస్తానంటే ఇక వాడికి ఏం ధైర్యం ఎట్లుందో అర్థం కావట్లే. ఇంటి నుంచి ఆఫీస్కు రోజు 1600 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారట మరి ఈ మహానుభావుడు. ప్రైవేట్ జెట్లో చక్కర్ల కొట్టున్న స్టార్ బుక్స్ కొత్త CEO. ప్రముఖ కాఫీ బ్రాండు స్టార్బక్స్ నూతన CEO బ్రియన్ నికోల్ ఇంటి నుంచి ఆఫీస్కు ప్రతిరోజు 1600 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. నికోల్ నివాసం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండగా స్టార్బక్స్ ప్రధాన కార్యాలయం సియోటెల్లో ఉంది. స్టార్బక్స్కు చెందిన ప్రైవేట్ జెట్లో ఆయన రోజు ఇంటి నుంచి ఆఫీసు చేరుకుంటాడ. బ్రియాన్ నికోల్ను CEOగా నియమిస్తూ స్టార్బక్స్ జారీ చేసిన ఆఫర్ లెటర్లో ఈ వివరాలు ఉన్నాయట. ఇది ఒక ప్రముఖ కాఫీ బ్రాండ్కి సంబంధించిన CEO అట. 1600 కిలోమీటర్లు పోతాడట కాలిఫోర్నియా నుంచి. అక్కడికి అమెరికాలో కాలిఫోర్నియాలో ఇల్లు ఉందట. అంది సియోటెల్కి పోతాడట. తినడానికి తిండి లేక ఒకడు ఏడతాడు. వీడు జెట్ విమానాలలో రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడట. మరి అక్కడనే ఇల్లు తీసుకొని ఉండొచ్చు కానీ మరి దానికి వాడికి ఆఫర్ లెటర్లోనే అది ఇచ్చారట ఆ కంపెనీ. మరి ఎంత మేధావో ఏం కథ కానీ. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రేవంత్ చీటింగు, బీఆర్ఎస్ ఫైటింగు. రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు. పాల్గొనవద్దంటూ రైతులకు పోలీసులు నోటీసులట. ఇట్లా తీసుకొని అట్లా పారేసారు. ఇక పారేశారు. రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని చెత్తపుట్లో పారైతే ఏరుకుంటాడు పాప రైతు పోయి. మళ్ళా మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? ఆగం కావద్దు, ఆందోళన పడద్దు, టెన్షన్ పడద్దు, మేమైతే తీసుకొని చెత్తకుప్పలో పడేసినాం కానీ మీరు ఆగం కావద్దు అంటున్నాడు. మీ ఆఫీసర్లు తీసుకొని చెత్తకుప్పలో పడేస్తే ఏరుకుంటున్నారు రైతులు. ఇవ్వాలి పరిస్థితి. వాళ్ళు చేనులో పని చేసుకోవాల్సిన వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగి అమాయకంగా మీరు ఏం చెప్తున్నారని చూస్తున్నారు. మీరు ఆగం కావద్దని చల్లట కబురు చెప్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం రుణమాఫీ పైన ధర్నాలు చేస్తున్నాడు. దానికి సంబంధించి ఒక వార్త. ఉత్తమ్ సార్ చెప్పిండని లోను కట్టిన. అయితే ఈ రైతు పేరు కొల్లూరు శ్రీను. మహబూబాద్ జిల్లాలోని కే సముద్రం గ్రామం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడంతో పైన 48,000 బ్యాంకులో చెల్లించాడు. ఆ తర్వాత మేనేజర్ని అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడంతో వీస్తుపోయాడు. వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఏం చేయాలో పాల్పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన ఒక్క కొల్లూరు శ్రీనిది కాదు, కోట్ల మంది ప్రజలది ఉంది. ఇలా కొక్కొక్కలాలు చాలామంది రైతులు పాపం ప్రభుత్వం సరైన విధి విధానాలు లేకుండా, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయకుండా 2 లక్షల పైన ఉన్నోళ్ళు బ్యాంకుకు చెల్లిస్తే మీకు అకౌంట్లో వస్తాయంటే చెల్లించారు పాపం. ఏనన్నా 48,000, 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు చెల్లించడం వాళ్ళకు రూపాయి రాకపోగా ఏవో కాడికి పోయినా, బ్యాంకు వాళ్ళ కాడికి పోయినా మాకేం తెలియదు నాయన, అక్కడ నుంచి రావాలి పైన నుంచి. అంటే పైన అంటే ఎవడు దేవుడా? ఆ పైన ఎవడు ముఖ్యమంత్రి మంత్రి ఎవరో చేయాలి కదా, ఏం చేయరు. కట్టండి అని వీళ్ళు పిలిపిస్తే కట్టారట తుంకోనాడు చెప్పిండని. మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచనని ఆమె అడుగుతుంది. ఈమె పేరు కల్వల ఎల్లమ్మ. ములుగు జిల్లా జాకారం గ్రామం బండారుపల్లి రోడ్లో బుధవారం జరిగిన దివ్యాంగుల
ఉపకరణల దరఖాస్తుల సేకరణ కార్యక్రమం ఎల్లం హాజరైంది. అక్కడ కలెక్టర్ను కలిసి తనకు రుణమాఫీ కాలేదని, తన కొడుకు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు వాపోయింది. ముసలోడు చనిపోయాడని ఇప్పుడు మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచనని కన్నీరు పెట్టుకున్నాడు. కలెక్టర్ను పట్టుకొని కన్నీరు పెట్టుకున్నా మరి ఆయన ఏం చేస్తారు? రూల్స్ లేవు, రూల్స్ చేయాల్సింది గవర్నమెంట్. ఇది మీద పైసలు కట్టమంటే ఎట్లా బాంచనని ఇవాళ ఒక్క ఎల్లమ్మ కాదు మొత్తం రైతాంగం కోరుకుంటుంది. మీద పైసలు కట్టేది మీకెందుకు? 2 లక్షల మీద ఉంటే మేము పే చేసుకుంటాం, మీరు ఇప్పలేదు కదా లోను, ప్రభుత్వం ఇప్పలే. రైతు పాస్ పుస్తకం అక్కడ వాళ్ళ ఒరిజినల్ పాస్ పుస్తకం బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుండు. ఎక్కడ ప్రభుత్వ అధికారో ప్రభుత్వం సంతకాలు పెట్టి మాకు లోన్లు ఇప్పలేదని రైతులు అంటున్నారు. ఇవాళ మీకెందుకు దురద? రైతులు సొంతంగా తెచ్చుకున్న లోన్కి సంబంధించి మీరు ఇస్తానన్న మాఫీ ఏది ఇవ్వండి, కానీ మిగతా పైన ఉన్నది మీకెందుకు? మీ బౌండ్ ఏంది? మీ గెట్టి ఏంది? 2 లక్షలు. మీ గెట్టి ప్రకారం మరి మీరు ఇవ్వండి. పైన ఉన్న లోను కానీ లోన్ చెల్లించేది కానీ లోన్ తీసుకునేది కానీ లోన్ ఇప్పించేది కానీ మీరు కాదు కదా అని చెప్పి బాంచరని ఆమె అడుగుతుంది. పాపం ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువింపు కావాలి. సీఎం ఇలాకా కాంగ్రెస్ నేత పరిస్థితి అట. కాంగ్రెస్ నేత అటైన పరిస్థితి 2 లక్షల రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్కు మా ఉసురు తగులుద్ది అని ఇట్లా రైతులు ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వచ్చి పాపం ఈయన అమాయకంగా పేపర్లు ఏరుకుంటున్నాడు. నా పేపర్ యాడ్ ఉందని. నిజామాబాద్ జిల్లాట రుద్రూరులో రుణమాఫీ కాని రైతుల నుంచి తొలి మలి విడతలో స్వీకరించిన దరఖాస్తుల కార్యాలయంలో ఇలా విసిరిపరేశారట. దీంతో తమ దరఖాస్తు ఎత్తుకున్న రైతులు ఇది నోడల్ అధికారి ఈయన తీసుకొని అటు విసిరేస్తాడు. మాఫీ సగమే, ఇది మంత్రి మాటే. 22 లక్షల మందికి రుణమాఫీ, మా వద్ద 41,78,000 మంది రైతుల డేటా. బ్యాంకులు సాంకేతిక కారణాల వల్లే ఇబ్బందులు, అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది. ముందుగా 2 లక్షల లోపు వారికే మాఫీ చేస్తాం, మిగతా వారికి దశల వారిగా పూర్తి చేస్తాం అంటాడు. పాపాత్ముడు రేవంత్ను క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వేడుకొన్న హరీష్ రావు. ఇగో బ్యాంకుల్లో గందరగోళం, బ్యాంకు పని కూడా చేసుకొని ఇట్లా ఇది జరుగుతుంది. రుణమాఫీ పైన మొత్తం ఇగో రైతులు ఎక్కడెక్కడే బ్యాంకుల ముందు. తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ అట. ఇది ఎక్కడెక్కడ 100 మంది రైతులు ధన్వాడలో ఏఈఓ నిలదీస్తారు. ఏం చేస్తారు ఏఈఓ? ఇగో పోలీసులు పట్టుకుంటున్నారు రైతుల్ని. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పైన ఒక గందరగోళం అయోమయం సృష్టించింది ప్రభుత్వం. దాన్ని పరిష్కరించే దిశగా అసలు ఆయన రివ్యూ చేయట్లా ముఖ్యమంత్రి. రివ్యూ దేని మీద చేస్తాడు? 666 పైన స్పీడ్ పెంచండి, 100 స్పీడ్లో పోవాలి మనం. కానీ రైతులు ఎక్కడ పోయినా పర్లేదు, బ్యాంకుల చుట్టూ తిరిగినా పర్లేదు, వాళ్ళు పనులు ఎగ్గొట్టుకొని ధర్నాలు చేసినా మనకు సంబంధం లేదు. ఇక అన్ని నిరసనలే, ఎక్కడ పడితే అక్కడే. ఇదంతా అది. మరి ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయింది ప్రభుత్వం పనితీరు? ప్రభుత్వం చెప్పిన మాటలేంది? హైడ్రా అధికారాలు ఏమిటి? ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏంటి? ఏ అధికారంతో ఈ కూల్చివేతలు? చర్యలన్నీ చట్ట ప్రకారం ఉండాల్సిందే. ప్రభుత్వ శాఖల్లో సమన్వయం ఏది? ఇప్పటిదాకా ఎన్ని కట్టడాలు కూల్చారు? అందుకు నిబంధనలను పాటించారా? వీటిపై పూర్తి వివరాలు సమర్పించడని ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం. శివారు ప్రజలకు హైడ్రా దడాట. ఇది హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ సంస్థకు ఉన్న చట్టబద్ధత ఏంది? ఏ అధికారంతో ఈ కూల్చివేతలు చేస్తున్నారు? ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంది? మీరు చట్టబద్ధంగా ఏం ఫాలో అయ్యారు? అందుకు ఉన్న నిబంధనలు ఏంది? మొత్తం కూడా డీటెయిల్డ్గా అడిగింది. ఇది ఒక వార్త. హైడ్రాకున్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు? ఇది సూటిగా అడిగిండు క్వశ్చన్. వాస్తవం ఇది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీదే. రిజిస్ట్రేషన్ దగ్గర ఫీజు తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, స్థానిక సంస్థలు మీరే పర్మిషన్లు ఇస్తారు, నిర్మించుకున్నాక కూలుస్తారు. ఇది అడుగుతుండు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? అక్రమ కట్టడాలైనా చట్ట ప్రకారం చేయాలి కదా. నిర్మాణం జరిగిన 15 నుంచి 20 ఏళ్లకు హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చేయడం ఏమిటి? 10 ఏళ్లుగా ఎలాంటి ఇంటి పన్ను కట్టించుకొని ఇప్పుడు కూల్చివేస్తే ఆ వసూళ్లకు అర్థం ఏమిటి? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ప్రభుత్వం హైడ్రాకు హైకోర్టు ప్రశ్న. ఇది వాస్తవంగా ఇవాళ హైడ్రా పేరుతోని బాధితులు ఎవరైనా ఉంటే ఈ హైకోర్టుకు పోతే ఇది వస్తుంది రిలీఫ్. వాస్తవం. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్ పే చేయించుకుంటారు, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటారు, స్టాంప్ డ్యూటీ తీసుకుంటారు, హెచ్ఎండిఏ ఫీజులు తీసుకుంటారు, జిహెచ్ఎంసీ ఫీజులు తీసుకుంటారు. కట్టుకున్నాక 20 ఏళ్ళ తర్వాత వచ్చి ఇది అక్రమం అంటారు.
ఈ అక్రమానికి ఇన్ని ఫీజులు మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ప్రభుత్వం నిద్రపోయిందా? కళ్ళకు గంతలు కట్టుకుందా? ప్రభుత్వానికి సోయి లేదా అనేది ఇలా హైకోర్టు సూటిగా అడుగుతుంది. ఇది సహజమైన న్యాయ సూత్రాలకు విరుద్ధం హైడ్రా అనేది. దీనిపైన నిజంగానే ఎవరైనా కోర్టుకు వస్తే, బాధితులు ఉంటే వస్తే రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. రిలీఫ్ దొరికింది గ్యారెంటీగా. కాబట్టి ఇది హైడ్రాకు సంబంధించి జరుగుతున్న వ్యవహారం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. నాణ్యత తనిఖీలకు తిలోదకాలట. కాళేశ్వరంలో డిపిఆర్ తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి. క్రాస్ ఎగ్జామినేషన్ల వెలుగులోకి నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధరకు ప్రశ్నలు సంధించిన జస్టిస్ పిసి ఘోష్. మూలాల్లోకి వెళ్లి వివరాల కోసం ఎత్తించిన న్యాయమూర్తి జస్టిస్ ఘోష్ కమిటీ విచారణకు హాజరవుతున్న మాజీ ఈఎన్సీ అయినా విచారణకు పోయి వస్తాడు. మూలాల్లోకి పోతే చాలా వస్తున్నాయట. నాణ్యత తనిఖీలకి అంటే క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్కి తిలోదకాలు ఇచ్చారట. అందుకే కుంగింది అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. ఆలయ అందాలు చూసొద్దామా. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం వైజాగ్ కాలనీ సమీపంలోని తుల్జీసాత్ దేవాలయం ఇది. ఓవైపు నల్లమల్ల అటవీ ప్రాంతం, మరోపక్క కృష్ణా జలాలతో దీపకల్పంలా తలపిస్తున్న ఈ ఆలయం ఇక్కడ ప్రజలకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుంది. గిరిజన తాండాలో వాంకుణ వత్ పాడే తెగకు చెందిన పరిసర ప్రాంతం భక్తులు ప్రతి శనివారం నిష్ఠతో ఈ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం జరుగుతున్న జోగు సంబరాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సంబరాలకు ముందు భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి తండాలో ఇంటింటి జోగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల వర్షాల కృష్ణ వెనక జలాలు భారీగా పెరిగి ఆలయం చుట్టూ చేరడంతో ఈ ప్రాంతం దీపకల్పనలో కనిపిస్తుందట. భక్తులతో పాటు పర్యాటకులకు ఆకర్షిస్తుందట. చందంపేట రిపోర్టర్ రాసిండు. ఇది నల్గొండ జిల్లా నేరేడుగొండ మండలం. చాలా బాగుంది. ఇది ఒక ద్వీపం లెక్క ఉంది. చుట్టూ నీళ్లు, గుడి పైన కొండ, చిన్న కొండ. ఇది వాస్తవంగా విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్. ఇది వైజాగ్ కాలనీ అని ఉంటుంది, నాగర్సాగర్ దగ్గరలో. చాలామంది పోతుంటారు. ఇప్పుడు కృష్ణాలో వాటర్ వచ్చినట్టు చాలా ఆహ్లాదంగా ఉందట. అక్కడ పోతే ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పి ఒక వార్తను ఈనాడు పత్రిక రాసింది. ఇది నాగర్సాగర్ దగ్గరలో ఉంటుంది, వైజాగ్ కాలనీ అట దీని పేరు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.